హలో హుడీస్, ఈ రోజు అయితే మంచి పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను అండి. వెల్లుల్లి ఆవకాయ. ఈ వెల్లుల్లి ఆవకాయ వల్ల వెయిట్ లాస్ అవుతారని మీకు తెలుసా? బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పోతుందని మీకు తెలుసా? సో ఇది ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు చూసేద్దాం. నేను మెజర్మెంట్ తో చెప్తున్నాను, లేదంటే కప్స్ తో కూడా చెప్తానండి. 100 గ్రాముల వెల్లుల్లి, ఒలిచిన పై పొట్టు ఒలిచిన వెల్లుల్లి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నారనుకో మీకు వలవడానికి ఫీల్గా ఉంటుంది. 100 గ్రాముల చింతపండు, కప్పు మెజర్మెంట్కి వచ్చేసరికి చింతపండు వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీ అండి. సేమ్ ఏ కప్తో అయితే వెల్లుల్లి తీసుకుంటున్నామో అదే కప్తో చింతపండు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ వచ్చేసి డబల్ అనమాట. ఇప్పుడు 100 గ్రాముల చింతపండు తీసుకున్నాం కాబట్టి 200 గ్రాముల ఆయిల్. లేదు మేము కొద్దిగా తక్కువ తింటామంటే 150 గ్రామ్స్ వేసుకోండి, లేదా కప్పున్నర వేసుకోండి, 2 కప్పులు అయితే వేసుకోండి మెజర్మెంట్స్తో అయితే. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉప్పు కారం అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. సో మనం తక్కువ క్వాంటిటీ కాబట్టి ఉప్పు కారం అనేది స్పూన్స్తోనే చెప్తాను. ముందుగా చింతపండుని వేడి నీళ్ళలో బాగా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి. నిలవ పచ్చడి కాబట్టి మనం చన్నీళ్ళలో అయితే నానబెట్టకూడదు. చింతపండుని బాగా వేడెక్కిన తర్వాత చింతపండు వేసి 2-3 సార్లు ఉడకనిచ్చేసి పక్కన పెట్టుకుని చల్లార పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని నూనె లేకుండా 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసుకుని డ్రై రోస్ట్ అయితే చేయండి. అవి అయిపోయిన తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకుని మనం ఒలిచి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న వెల్లుల్లిని అయితే వేసి కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసుకోండి. మరి డీప్ ఫ్రై అయితే అవసరం ఉండదు. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం వీటిలోకి 1 కప్పు ఆయిల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. చింతపండు ముందే పిసికి పెట్టుకుని మనం వడగొట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. చిక్కగా అయితే మనం పిండుకోవాల్సి ఉంటుందండి. కొంచెం లైట్గా వేగితే సరిపోతాయి వెల్లుల్లిపాయలు, ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు నూనె కాగకుండానే వేయండి, ఎందుకంటే నూనె కాగిన తర్వాత వేస్తే నూనె చిందే అవకాశం ఉంటుంది. చింతపండు గుజ్జు అనేది ఇలా పిండుకుని అయితే వేసేసుకోండి. మొత్తం చింతపండు గుజ్జు నూనె అంతా సెపరేట్ అయిపోవాలండి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కాదు, మనం ఈ నూనెకి పచ్చడికి పల్లి నూనె అయినా తీసుకోవచ్చు, పప్పు నూనె కూడా తీసుకోవచ్చు. నేను పప్పు నూనె అయితే చేస్తున్నానండి. ఇలాగా చింతపండు నూనె సెపరేట్ అయిపోయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసి 2 నిమిషాలు అలాగా చిన్న మంట మీద ఉడకనివ్వండి. మనకి చింతపండు ఉడికిందా లేదా అని తెలియడానికి చింతపండు అనేది అడుగు అంటుతుందండి, కొంచెం లైట్గా అడుగుకి. అప్పుడు మనకి చూసారా సెపరేట్ అయిపోతుంది, చింతపండు నూనె సెపరేట్. అదిగోండి, అది పూర్తిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడైతే మనం తీసేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకుందాము. ఇంకా మనకి స్టవ్తో అయితే పని అవసరం ఉండదండి. మనం మెంతులు, ఆవాలు 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని పొడి పొడి చేసేసుకుందాము. దీంట్లోనే కాస్త పసుపు అయితే వేసుకున్నానండి చింతపండులోని. అది పొడి కొట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. మెత్తగా అయితే మీరు మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అండి, సరిపోతే కనుక. కుక్కలు ఎక్కువ తింటారు, కుక్కలు తక్కువ తింటారు కాబట్టి పర్ఫెక్ట్ కొలత అయితే 2 స్పూన్లు పట్టిందండి. 3 స్పూన్ల కారం. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుని మనం ఆడి పక్కన పెట్టుకున్న పొడుము కూడా వేసేసుకున్నామండి. పచ్చళ్ళు గుమగుమలు ఆడాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మెంతులు, ఆవాలు. ఆ పొడి వేయకపోతే పచ్చడి టేస్ట్ అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. మెంతులు చేదు అనుకుంటారు కానీ మన పచ్చళ్ళు ఊరిన తర్వాత చేదంతా పోయి ఒక రకమైన పచ్చడికి కమ్మదనం అనేది వచ్చేస్తుంది.